అయితే బేసికల్లీ ఇప్పుడు సంధ్యా థియేటర్ ఘటన చూసినా, మొన్న విజయవాడలో చూసినా, ఎక్కడైనా కానీ పబ్లిక్ గ్యాదర్ అవుతున్నప్పుడు సెక్యూరిటీ మేజర్స్ అనేవి చాలా ఇష్యూ అవుతుంది. సో మ్యూజికల్ నైట్కి కంపల్సరీ లక్షల్లో వచ్చే అవకాశం ఉంది. సో సెక్యూరిటీ పరంగా ఏపీలో ఎట్లాంటి కేర్ తీసుకుంటున్నారు? మీరు అన్నట్టు కొన్ని ఘటనలు జరిగినాయి, అది మా మనసులో పెట్టుకుని నిన్న మా CEO గారు కుమార్ గారు ఆయన ఆ స్టేడియం అనేది విజిట్ చేశారు. ఆయన పోలీస్ రంగాన్ని అందరితో మాట్లాడి వీ విల్ ష్యూర్లీ టేక్ గుడ్ మెజర్స్, ఏం అవ్వకుండా ప్రతి ఒక్కరూ షో ఎంజాయ్ చేసి సేఫ్గా వాళ్ళ ఇంటికి వెళ్ళటం అనే బాధ్యత మా ట్రస్ట్ అనేది తీసుకుంటుంది. తప్పకుండా వీ విల్ డూ అవర్ బెస్ట్ రిగార్డింగ్ ద సేఫ్టీ ఆఫ్ ఎవ్రీ వన్ అండి. అయితే తమన్ గారిని పిలుస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రెస్పాన్స్ అనేది హై లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఈ షోకి చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని కానీ పిలిచే అవకాశం ఉందని? తప్పకుండా అండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా ఆయన రావటం ఒప్పుకున్నారు. అట్లానే పవన్ కళ్యాణ్ గారిని కూడా తప్పకుండా మేము ఆహ్వానిస్తాం. మోర్ దెన్ దట్ మేము తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని తప్పకుండా ముందల వాళ్ళందరినీ బుక్ మై షోలో టికెట్ కానీ లేదా వీఆర్ గోయింగ్ టు హ్యావ్ టేబుల్స్ విచ్ విల్ కాస్ట్ క్వైట్ అ బిట్. వాళ్ళ టేబుల్స్ కూడా కొనుక్కుని వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయమని ఆ షోని తప్పకుండా వాళ్ళని అడుగుతామండి. ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ ఈ ప్రోగ్రామ్కి తెలుగుదేశం కార్యకర్తలు, ఎమ్మెల్యేలు అందరూ ఇన్వాల్వ్ అవుతారా? ముఖ్యంగా బాలకృష్ణ గారు వస్తున్నారా, రావట్లేదా? తప్పకుండా అండి. మేము ఎవరిని ఇన్వాల్వ్ చేయట్లేదు రాజకీయాలుగా తరఫు నుంచి. బట్ అఫ్ కోర్స్ ఎవ్రీవన్ ఆర్ వెల్కమ్. అందరూ నేను ఇప్పుడే అన్నట్టు వాళ్ళు డొనేట్ చేసి, అది ప్రజలే కానీ బాలకృష్ణ గారు కానీ ప్రతి ఒక్కరూ దే హ్యావ్ టు డొనేట్ బై ద టికెట్ అండ్ వాళ్ళు తప్పకుండా ఈ కార్యక్రమానికి వాళ్ళు వస్తారని నేను భావిస్తున్నాను. హాయ్ మ్యామ్, దిస్ ఈస్ ప్రఖ్యాత్ ఫ్రమ్ bulldey.com. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ ప్రౌడ్ టు ఇంటరాక్ట్ విత్ యూ. ఐ బీన్ ఏ donor to India Trust during COVID time, and I love the way you guys organize. You have people interacting with me even post donation, and very lovely organizing. And again, coming to on a lighter note, musical night kada. So meeku favorite type of music edi? What are your favorite songs? Taman ga songs in యా, నాకు మ్యూజిక్ అంటే ఇష్టం. ఇట్స్ నాట్ లైక్ ఐ ఫాలో ఎనీవన్ యాజ్ సచ్, బట్ యాజ్ సచ్ యు ఆర్ ఆస్కింగ్ ద రాంగ్ పర్సన్. okay. I'm not much into, movies or music or all that. I don't know. I don't give my preference doesn't, నాకు ఆ థాట్ రాదు, ఆలోచన రాదు ఎక్కువగా. I have to relax or enjoy music or something. అదే మళ్ళీ చెప్తున్నాను, నేను చిన్న వయసులోనే నాకు పెళ్లి చేశారు, అండ్ దట్ టు అ వర్క్ హాలిక్. ఆ వర్క్ హాలిక్తో నా జీవితం గడిపి నేను కూడా ఒక వర్క్ హాలిక్గా తయారయ్యాను. సో how is Chandrababu Naidu sir's interest towards music? అంటే బ్రో ఏం కాదు బ్రో, ఆయనకి ఏం ఉండదు. మీరు ఆవిడ ఎంత కష్టపడుతున్నారు తెలుసా? ఆవిడ నన్ను పక్కన పెట్టుకుని నేను మ్యూజిక్ వింటానా లేదా, ఆవిడ ఎంత కష్టపడిపోతుంది అంటే. కాదు సార్, అన్ని సీరియస్ క్వశ్చన్స్ అందరూ అడుగుతారు. ఇలాంటి ఇంటరాక్షన్ వెరీ. మీరు ఈ ట్రస్ట్కి మీరు డొనేట్ వేరే చేశారని చెప్పారు కదా, ఇలాంటి క్వశ్చన్లు అడగచ్చా? No, maybe on the lighter note to make everyone smile and laugh. Antaru laughing is a stress buster. So he's making all of us laugh and with a good question and a good answer. Namaste ma'am, this is Shendu, anchor from Filmy Looks. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ప్రభుత్వాలకి సంబంధం లేకుండా 28 ఇయర్స్ నుంచి మీరు ఎన్టీఆర్ ట్రస్ట్ని నడిపిస్తున్నారు. సో బేసిక్గా మేము చాలా ట్రస్ట్ల గురించి వింటూ ఉంటాం, ఇన్ని ఇయర్స్ నుంచి నడిపిస్తున్నారు. ఎక్కడో చోట చిన్న చిన్న నెగిటివిటీస్ అనేవి ఉంటాయి. బట్ ఎన్టీఆర్ ట్రస్ట్లో నేను విన్నాగా నుంచి ఎక్కడ నెగిటివిటీ అనేది ఒక్కటి కూడా నేను ఎప్పుడు వినలేదు. బట్ దానికి రీజన్ ఏమనుకోవచ్చు అంటే, ఎటువంటి కాంట్రవర్సీస్ లేకుండా, ఎక్కడ నెగిటివిటీ లేకుండా ఇన్ని ఇయర్స్ ఎన్టీఆర్ ట్రస్ట్ని నడిపించడానికి మెయిన్ రీజన్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు మీరు? దట్ ఈస్, అది ఏమి కాంట్రవర్సీస్ లేకుండా మా ట్రస్ట్ అనేది ముందుకు వెళ్తానంటే వీఆర్ వెరీ ఓపెన్ అబౌట్, మాకు అన్నీ ఇట్ ఈస్ వెరీ ట్రాన్స్పరెంట్. ఎక్కడ మీకు ఏ ఇష్యూస్ ఉండవు. బికాజ్ మా టీమ్ యాజ్ సచ్ మేము చాలా డెప్త్కి వెళ్తాం. ప్రతి రూపాయి ఎక్కడికి వెళ్తుంది, ఎవరికి వెళ్తుంది, ఏమి చేస్తున్నాము, దాంతో
అనేది మేము చాలా డెప్త్కి వెళ్ళి మేము చూస్తాము. అట్లానే క్వాలిటీ, ఎస్పెషలీ బ్లడ్, దాని క్వాలిటీ అనేది ల్యాబ్లో చెక్ చేయబడుతుంది. అదే కాకుండా బ్లడ్ డొనేషన్ క్యాంప్లోనే వీ డూ హ్యావ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. ఎక్కడన్నా మాకు డౌట్ఫుల్ కేసు ఉన్నప్పుడు వీ ఇమీడియట్లీ రిజెక్ట్ బ్లడ్ డొనేషన్ ఫ్రమ్ దెమ్ అండి.